విజయవాడలో హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. బందర్ రోడ్డులో చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూమ్ను శ్రీలీల ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు. చెన్నై షాపింగ్ మాల్ను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని శ్రీలీల అన్నారు. విజయవాడలో చాలా షోరూములను ప్రారంభించానని, కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకతే వేరని, శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుందని తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది విజయవాడకి రావడం. అండ్ మొన్న ఉన్న సిచ్యువేషన్స్ తర్వాత కోలుకున్న తర్వాత ఐ థింక్ ఇప్పుడు we're seeing state come the entire weather come back to normal. సో అందరికీ సఫర్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచింగ్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ ఆల్ ఆఫ్ అవర్ లవ్. అండ్ ఇప్పుడు సో అందుకే విజయవాడలో జరుగుతున్న అన్న వెంటనే అమ్మైనా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ నౌ అని. సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అలాగే మా ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ చెన్నై షాపింగ్ మాల్ 19వ స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇంకో నెక్స్ట్ 6 స్టోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 10 సారీస్ వేసారు నా మీద. సో మీరు చూస్తుంటారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో విజయవాడ అన్న వెంటనే ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు, పండగ, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి, వెడ్డింగ్ సీజన్ అయ్యింది. కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి. అండ్ డూ చెక్ ద స్టోర్ అవుట్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. అనంతరం చెన్నై షాపింగ్ మాల్ అధినేత జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19 షాపింగ్ మాల్స్ ప్రారంభించామని వెల్లడించారు. కస్టమర్ టేస్ట్కు అనుగుణంగా వస్త్రాలను దగ్గరుండి నేయిస్తామన్నారు. 99 రూపాయల దగ్గర నుంచి 3 లక్షల రూపాయల వరకు చెన్నై షాపింగ్ మాల్లో ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసే విధంగా రేట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చాలా సంతోషం. మీరు ఈరోజు మాకు షోరూమ్ ప్రారంభోత్సవానికి మీరు సహకరించిన మీ అందరికీ, మా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా చెన్నై షాపింగ్ మాల్ హైదరాబాద్లో, తమిళనాడులో వేరే కదని సంస్థ. మాకు ఇక్కడ బేస్ కస్టమరు విజయవాడ నుంచి అత్యధిక కస్టమర్లు మా హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వినతి మేరకు ఈరోజు మా వ్యాపార సంస్థను విస్తరించిన డిసెంబర్ వచ్చే సంక్రాంతి పండుగ వరకు 7 షోరూమ్లు ప్రారంభించబోతున్నాం. కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, విజయవాడ. ఈ 7 షోరూమ్ల ప్రారంభోత్సవం మొదటగా ఈరోజు విజయవాడలో ప్రారంభించుకున్న ఈ షోరూమ్. గతంలో మాకు ఆల్రెడీ గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది. కానీ ఈరోజు ఆనందంగా కస్టమర్లకు ప్రధానంగా మా సంస్థ ప్రత్యేకత ఏంటంటే మా టర్నోవర్ బిజినెస్ ఎక్కువ టర్నోవర్ చేయడం వల్ల ఎక్కడైతే వీవర్స్ నుంచి మాకు వచ్చే ధరను మేము వేరే షాపుల వాళ్ళకు 100 రూపాయలకు వస్తే మాకు 80 రూపాయలకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంత తయారు చేస్తే అంత అన్ని వస్తువులు మేమే కొంటాం కాబట్టి మేము అడిగిన రేటుకి వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఆ వచ్చినటువంటి వీవర్స్ నుంచి వచ్చినటువంటి ధరను మేము కస్టమర్లకి అందించే సంకల్పంలో, అందులో ఈ 15 సంవత్సరాల్లో మాకు కస్టమర్లు అతి తక్కువ సమయంలో ఎక్కువగా ఆదరణ పొందబడే నా క్వాలిటీ, ప్రైస్, సర్వీస్ ఈ 3 ప్రధానంగానే చేసినాం. కాబట్టి ఈ ఆదరణ పొందగలిగిన నిప్ నుంచి పొందినటువంటి నైపుణ్యంగా విద్యార్థులు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాషన్ డిజైన్లతో తయారు చేయించి ఆ డిజైన్ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందులో కొత్త డిజైన్లు మంచి క్వాలిటీ, తక్కువ ధరలను అందించే విధంగా ఈరోజు విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ కస్టమర్లందరినీ హృదయపూర్వకంగా మా క్వాలిటీ ఒకసారి ఎన్నో షాపింగ్ చేశారు, కానీ అన్ని షాపులు వేరు, ఈ షాప్ అనుభూతి వేరు. ఈ సంక్రాంతికి ఒక మంచి అనుభూతితోటి, ఒక మంచి ఆహ్లాదమైన ఈ వాతావరణాన్ని షోరూమ్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికా మీడియా ద్వారా మా కస్టమర్లందరికీ వినయపూర్వకంగా వేడుకుంటున్నాను.